ఇంకొక ప్రశ్న ఏమిటంటే, గురుగారు, ఈ మధ్య ఇల్లు కట్టుకోవడంలో కొన్ని తేడాలు వస్తున్నాయి. ఇంటి తలుపుల మీద, ఇంటి గోడల మీద, కిటికీల మీద అన్ని చోట్ల కూడా రకరకాల శిల్పాలు చెక్కేస్తున్నారు. ఎక్కడ చూసినా అది మ్యూజియంలో ఉంటుంది తప్ప ఇల్లులా ఉండటం లేదు. అలాగ తలుపుల మీద, గోడల మీద దేవతా విగ్రహాలు చెక్కవచ్చా? అసలు ఎందుకు చెక్కాలి? ఏమిటిది? అంటే ఇవన్నీ కూడా చెప్తున్నాం కదా. ఒకప్పుడు వాస్తు జ్యోతిషం అన్నది గురువుల దగ్గర చదువుకునేవారు. కానీ ఎప్పుడైతే కంప్యూటర్లు బాగా అలవాటైపోయాయో, కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటాయి ఈ శాస్త్రాలన్నీను. అంచేత నాకు కంప్యూటర్ ఆపరేషన్ తెలిస్తే చాలు, నేను సూటు బూటు వేసుకుని బ్రహ్మర్షి, వాస్తుశిల్పి ఇలా పేర్లు పెట్టుకుని చెప్పేవాళ్ళు ఎక్కువైన వాళ్ళు ఇలాంటివి చెప్తున్నారు. ఒక ఉదాహరణ, ఒక ఆయన ఎవరో 25 ఏళ్ల కిందట మీరు భోజనం చేసే హాల్లో ఆ డైనింగ్ టేబుల్ మీద పైని పద్మాకారంలో చెక్కించి జాగ్రత్తగాను ఫ్యాన్ పెట్టించుకుంటే మీకు లక్షలు కురుస్తాయని చెప్పారు ఓ పొద్దున్నే ఓ కార్యక్రమంలో. పాపం ఆ మహానుభావుడు 2 కోట్లు పెట్టి కట్టించుకున్న బిల్డింగ్ అది. దాంట్లోంచి మళ్ళీ పైనంతా చెక్కించి పనిగట్టుకుని అప్పుడు ఇంకో 50,000 ఖర్చు పెట్టి ఫ్యాను డిజైను చేయించారు. భోజనానికి కూర్చున్నారు. అది స్విచ్ చేశారు ఫ్యాన్ తిరగడానికి. అది కాస్త కూలి నెత్తి మీద పడి ఆయన కాస్త వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పారండి ఇది? ఉండొచ్చు, అది ఇల్లు కట్టేటప్పుడే కట్టుకునే విధానంలో అయితే ఉంటుంది అది, లేకపోతే నెత్తి మీదే పడుతుంది. ఇంతకీ ఇంటి లోపల దేవతా విగ్రహాలు ఉండకూడదని నేను చెప్పటం లేదు. మనకి అథర్వణ వేదం, ఋగ్వేదం గృహములు ఎలా కట్టాలో చెప్తూ, ఒక్కసారి మీరు పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి. ఇంటి గోడకి, ఇంటి ముందు అంటే లోపలికి వెళ్ళే ముందు ఎడాపెడ వినాయకుడు, లక్ష్మి ఇలాంటివి ఉండేవి. గుమ్మం పైన శంఖచక్రములు ఉండేవి. లేదా మెట్ల దగ్గర ఏనుగు తొండము కానీ, నందీశ్వరుడు బొమ్మ కానీ ఉండేది. అది గౌరవం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంటి ముందు వినాయకుడిని పెడుతున్నాం, వాడెవడో వచ్చి చెయ్యకుండా పని ఆ గోడ మీద చేసిపోతున్నాడు వాడు. ఏమైంది? అలాగే హనుమంతుడిని పెడతారు గేట్ కీపర్ కింద. ఇలాంటివి చెయ్యకూడదండి. ఎందుకంటే సింహద్వారం మీద ఎవళ్ళెవళ్ళు ఉండారో చెప్పడానికి అధర్వణ వేదం చెప్పింది. 10 మంది దేవతలున్నారు. వాళ్ళు ఈ ద్వారబంధాలకి వీళ్ళకి ఉండేది అనుమతి దేవత. కిటికీలకు ఉండే దేవత సూర్య భగవానుడి అనుచరులు ఉంటారు. అలాగే వంటశాలకి అధిపతి అగ్నిదేవుడు ఆగ్నాయి, వాళ్ళుంటారు. విశ్వకర్మ మొత్తం అంతా తయారు చేస్తాడు. వీళ్ళ ఫోటోలు పెట్టుకోండి, తప్పేం లేదు. అంటే బొమ్మలు చెక్కించుకోవడం తప్పని కాదు. వీళ్ళంతా ఉంటారు. సవిత, వాయువు, బృహస్పతి, ఇంద్ర, వీళ్ళు ప్రధానమైన నలుగురు. ఎవరు? సవిత సూర్యుడు. ఇంటి లోపలికి చక్కటి కాంతి, వర్షాకాలంలో వెచ్చదనము, శీతాకాలంలో వెచ్చదనము, ఎండాకాలంలో చల్లదనము ఇస్తాడు సవిత. వాయుదేవుడు ఉన్నాడే, మనం పొరపాటును ఊడ్చుకోవడం మర్చిపోయినా వాయుదేవుడు ఏం చేస్తాడు? దుర్గంధం ఏమన్నా ఉంటే తొలగిస్తాడు. ఇక వరుణదేవుడు ఉన్నాడు, మనకి తెలియకుండానే గాలి లోపల చక్కటి నీటి చుక్కలతోటి ఇల్లుని క్షేమంగా అట్టే పెడతాడు. బృహస్పతి ఉంటాడు. బృహస్పతి అంటే మన సంపదలకన్నిటికీ అధిపతి. ఇలాగని చెప్పి దేవతలంతా ఎక్కడెక్కడ ఉంటారో చెప్తూ, గడప దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఎడాపెడా ఉన్నారే వాళ్ళు అనుమతి దేవతలు అంటారు. బ్రహ్మగారికి చాలా దగ్గర వాళ్ళు. ఇది అంచేత మీ ఇంటి లోపల దేవతా విగ్రహాలు చెక్కించుకునే అభ్యంతరం లేదు. అది షో కోసం మాత్రమే అయితే జాగ్రత్త. మరి మీరేం చేస్తారు? షో కేసులో పెట్టుకుంటారు ఓ 200 విగ్రహాలు. ఏనాడైనా మొహంకేసి చూస్తారా? అక్కడ కూర్చుని అడ్డమైన చెత్త తాగుళ్ళు తాగుతారు. మరి ఎందుకు ఆ దేవతల్ని పెట్టుకోవడం తప్పని కాదండి. దాని వెనకాల ఎందుకో ఏమిటో చూడాలి. ఆఖరికి
ఇంటి లోపల గదిలో ఇల్లు చూస్తున్నట్టుగా రామ పట్టాభిషేకం చిత్రపటం పెట్టుకోండి, లేదా నటరాజమూర్తిని పెట్టుకోండి. పరమశివుడు లింగాకృతిలో ఉన్నది పెట్టుకోండి తప్ప పరమశివుడు నిద్రపోతుంటే అలాంటిది మాత్రం వద్దు దయచేసి. ఇలాంటివి అలాగే సింహం బొమ్మ, అలాగే గుర్రం బొమ్మ పెట్టుకోండి. పెద్ద పులి బొమ్మ పెట్టుకుంటే క్రౌర్యం మీదవుతుంది చూసుకోండి. ఇలాంటివి ఉన్నాయి. అంచేత ఇవి పెట్టకూడదని ఏం కాదు. ఇది అతి తెలివి, ఇష్టం వచ్చినట్టు ఆలోచనలు వచ్చి చేసుకుంటూ వెడుతున్నారు. స్వస్తి.